టీ20 ప్రపంచ కప్ 2026 భాగంలో గ్రూప్ స్టేజ్లో భారత్ 4 మ్యాచ్ల్లో గెలిచి సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే సూపర్ 8లో మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సెమీస్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి భారత్కు కొన్ని సూచనలు చేశాడు. దక్షిణాఫ్రికాతో ఓటమి ఓ రకంగా మేలుకొలుపు అని అన్నాడు. వెంటనే జట్టు కూర్పులో మార్పులు చేయాలని సూచించాడు. మీరు టీ20 వరల్డ్ కప్లో వరుసగా 12 మ్యాచ్లు గెలిచారు. దక్షిణాఫ్రికాతో ఓటమి పాలయ్యారు. ఇది ఓ మేలుకొలుపు. జట్టు కూర్పులో మార్పులు చేర్పులు చేసేందుకు సమయం ఆసన్నమైంది. జట్టు ప్రణాళికల గురించి కూడా పునరాలోచన చేయాలి. భారత్ ఇకపై తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే టీమిండియా మరో మ్యాచ్ ఓడిపోతే తీవ్రమైన ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది అని రవిశాస్త్రి అన్నాడు. జింబాబ్వే మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాకు అతడు పలు సూచనలు చేశాడు. అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి తీసుకోవాలి. అతడి అనుభవం టీమిండియాకు చాలా అవసరం. వాషింగ్టన్ సుందర్ను కూడా ఈ మ్యాచ్లో ఆడించాలి. జట్టులో అదనపు స్పిన్నర్ ఉంటే మంచిదే. అక్షర్ పటేల్ను ఆడిస్తే అతడు నంబర్ 8లో బ్యాటింగ్ చేయాలి. 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో శివం దుబే, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ రావాలి అని రవిశాస్త్రి సూచించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా టీమిండియా జింబాబ్వే మ్యాచ్ జరుగుతుంది. అలాగే మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. సెమీస్కు అర్హత సాధించాలంటే ఈ 2 మ్యాచ్ల్లో విజయం సాధించడం టీమిండియాకు చాలా కీలకం.